ప్రజా జీవితంలో ఉన్నవారు అతి చేస్తే అనర్థాలు తప్పు. ఉత్తరాంధ్రలో ఓ ఎమ్మెల్సీ వ్యవహారంలో ఇదే జరుగుతోంది. ఏది చేసినా మీడియాలో హైప్ రావాలనుకుంటారు. అది వ్యతిరేక ప్రచారమైనా పర్వాలేదు, ప్రజల దృష్టిని ఆకర్షిస్తే చాలు అనుకునే తత్వం ఆ నేతది. దీనికి తగ్గట్టుగా మీడియా ముందుకొచ్చి నానా హడావిడి చేస్తుంటారు. ముందస్తు ప్రణాళిక, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రకారం కొందరు అనుచరుల్ని వెంటేసుకుని హంగామా సృష్టించి హావభావాలు ప్రదర్శిస్తారు. ఇటీవల జరిగిన ఓ పరిణామంలో ఆ ఎమ్మెల్సీ అనుసరించిన తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎంత చేసినా తను ఇష్టపడే నాయకుడికి, పార్టీకి మరింత దూరమవుతున్నారు. ఇంతకీ ఎవరే ఎమ్మెల్సీ, ఏ జిల్లా, ఏంటైన వ్యవహారం? పూర్తి వివరాలు ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. బడాయిలకు పోయి లడాయి కొని తెచ్చుకోవడం, డాంబికాలకు పోయి వివాదాలు తెచ్చుకోవడం కొందరు నేతలకు అలవాటు. ఆర్భాటాలు, ప్రగల్భాలు, స్థాయిని మించిన ప్రకటనలు చేయడం, గొప్పలు చెప్పుకొని గప్పాలు కొట్టే నేతలను చూస్తూ ఉంటాం. డాబుసరి మాటలు, తన ప్రవర్తనతో సమస్యల్లో చిక్కుకోవడం కొందరు నేతలకు అలవాటు. చెప్పేవన్నీ డాంబికాలే కాని చేతల్లో మాత్రం శూన్యత అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఈ కోవలోకే వస్తారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీకాకుళం జిల్లాలో వివాదాస్పదుడిగా ముద్ర వేసుకున్న రాజకీయ నేత. పాలిటిక్స్ లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ప్రత్యేక శైలి. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసులో ప్రజాప్రతినిధిని అన్న కనీస సోయ ఏమాత్రం కనిపించదు. కుటుంబ వివాదాల నేపథ్యంలో సోషల్ మీడియా స్టార్ గా ఎదిగిన దువ్వాడ రాజకీయాల్లోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. తాను ఏది చేసినా పబ్లిసిటీయే ముఖ్యం అన్న భావనలో ఉంటారు. చాలా మంది రాజకీయ నాయకులు పాజిటివ్ పబ్లిసిటీ కోరుకుంటారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ వైఖరి మాత్రం ఇందుకు భిన్నం. అది నెగిటివ్ పబ్లిసిటీ అయినా పర్వాలేదు, నిత్యం వార్తల్లో ఉండాలనుకునే స్వభావం ఈ నేతది. దీనికి తగ్గట్టుగానే హావభావాలను ప్రదర్శిస్తూ ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, చిక్కుల్లో పడడం ఈ నేతకు పరిపాటిగా మారిపోయింది. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ జగన్ పుణ్యమా అని ఎమ్మెల్సీ మినహా మరే పదవి దువ్వాడకు దక్కకపోవడానికి ఈ నేత వ్యవహార శైలే కారణమంటున్నారు సిక్కోలు జిల్లా వాసులు. నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది దువ్వాడ వ్యవహార శైలి. గత ఏడాది ఈ నేత ఫ్యామిలీ డ్రామా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. 6 పదుల లేటు వయసులో ఘాటు ప్రేమాయణం పేరుతో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి వ్యవహారం డైలీ సీరియల్కు మించిన రేటింగ్తో నడిచింది. అప్పట్లో ఈ నేత వ్యవహార శైలితో ఇబ్బంది పడ్డ ఫ్యాన్ పార్టీ పెద్దలు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా తాను జగన్ భక్తుడినే అంటూ డాంబికాలు ప్రదర్శిస్తూ ఉనికిని చాటుకుంటున్నారు. తన గురించి గొప్పలు చెప్పుకోవడం, గప్పాలు కొట్టుకోవడం ఈ నేతకు అలవాటు. నిత్యం ఏదో ఒక అంశంపై ఎవరో ఒకరి మీద నిరాధారమైన ఆరోపణలు చేయటం, తర్వాత కష్టాల్లో చిక్కుకోవడం జీవితంలో పరిపాటిగా మారిపోయింది. మంత్రి అచ్చెన్నాయుడు రేషన్ బియ్యం అమ్ముకున్నారంటూ దువ్వాడ చేసిన అభియోగాలు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. ఈ వ్యవహారంలో 75 కోట్లు కుంభకోణం జరిగిందన్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్న డిమాండ్ రావడంతో సైలెంట్ అయ్యారు. మరోవైపు 2025 ఫిబ్రవరిలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పే పవన్ సీఎం చంద్రబాబు ఇచ్చే తాయిలాలతో నోరు మూసుకొని కూర్చుంటున్నారన్న వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే సృష్టించాయి. అక్కడితో ఆగకుండా జన సైనికులు సైకోలంటూ కామెంట్స్ చేసి సమస్యలను కొని తెచ్చుకున్నారు. దువ్వాడ వ్యాఖ్యలపై ఆగ్రహంతో రగిలిపోయిన జనసేన కార్యకర్తలు హిరమండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిపై విచారణకు హాజరు కావాలని నోటీసులకు ఏవేవో కుంటిసాకులతో మినహాయింపులు పొంది కొంతకాలం దూరంగా ఉన్నారు. కొత్తూరు సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరైనప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టెక్కల నుంచి కొందరు అనుచరులతో పాటు తన సెకండ్ హాఫ్ పార్ట్నర్ మాధురితో కలిసి పోలీసు విచారణకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ పెద్ద సీన్ క్రియేట్ చేశారు. స్టేషన్ లోపల దువ్వాడ, బయట రోడ్డుపై దివ్యల మాధురి సృష్టించిన హడావిడి చూసిన ప్రజలు ఇంత సీన్ అవసరమా అంటూ సెటైర్లు వేసుకున్నారు. విచారణ జరిగినంతసేపు బయట మాధురి నానా హంగామా చేశారు. తన భర్తను విడిచిపెట్టాలంటూ రోడ్డుపై బైఠాయించడంతో పాటు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. వీరి సహనానికి పరీక్ష పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చర్చకు దారితీసింది. ఒక దశలో మహిళా కానిస్టేబుల్స్ ను దుర్భాషలాడి నెట్టేశారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం సంయమనం పాటించి విచారణను పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం తనను వేధిస్తుందన్న భావన ప్రజల్లో కల్పించే ప్రయత్నంలో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంట చేసిన ప్రయత్నం బూమ్రాంగ్ అయింది.
విచారణ అనంతరం దువ్వాడ చేసిన వ్యాఖ్యలు చూసిన జిల్లా వాసులు నవ్వుకున్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు గెలుపు చూడని దువ్వాడ వచ్చే ఎన్నికల్లో కింజారపు ఫ్యామిలీని ఓడిస్తానంటూ సవాల్ చేసి నవ్వులు పాలయ్యారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడును ఓడించేందుకు పాదయాత్ర చేస్తానంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ తో రెచ్చిపోయారు. అక్కడితో ఆగకుండా మీసం మెలేస్తూ తన సత్తా ఏంటో చూపిస్తానంటూ దువ్వాడ చేసిన హావభావాలు సోషల్ మీడియాలో సిల్లీ టాక్స్ ఎపిసోడ్ గా మారిపోయాయి. 2019లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే క్రమంలో పోలీస్ స్టేషన్ ముందు దివ్యల మాధురి దురుసు ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డ సిబ్బంది క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ జంట మరింత ఇరకాటంలో పడబోతుంది. ఇటు పొలిటికల్ గా అటు ఫ్యామిలీ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దువ్వాడ వ్యవహార శైలిలో ఇప్పటికీ మార్పు రాకపోవడంతో చూస్తున్న జిల్లావాసులు కొన్ని జీవితాలు ఇంతే అంటూ సెటైర్లు వేసేస్తున్నారు. అందుకే అతి సర్వత్రా వర్జ్యేత్ అంటారు. అతి అన్ని వేళలా అన్ని చోట్ల పనిచేయదన్న వాస్తవాన్ని ఈ జంట గ్రహించలేకపోతోంది. శ్రీనివాస్, దివ్యల మాధురి ప్రవర్తన భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.